సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గానుగబండ గ్రామ పంచాయతీ కార్యదర్శి పర్పటి కృష్ణ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఓ వ్యక్తి ఇంటి నిర్మాణానికి సంబంధించి అనుమతి కోసం 6,000 రూపాయలు లంచం డిమాండ్ చేసినట్లుగా వచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు వలవేసి పట్టుకున్నారు. గానుగబండ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి నిర్మాణ పర్మిషన్ కోసం కార్యదర్శి బర్పటి కృష్ణ 6,000 రూపాయలు లంచం అడిగినట్లుగా ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. పథకం ప్రకారం గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర సదరు వ్యక్తి డబ్బు ఇస్తుండగా ఉమ్మడి నల్గొండ జిల్లా ఏసీబీ డీఎస్పీ జగదీష్ చంద్ర ఆధ్వర్యంలో అధికారులు దాడి చేసి కృష్ణను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలోనూ కార్యదర్శి నివాసంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం నిందితుడు బర్పటి కృష్ణను కోర్టులో హాజరుపరిచినట్లుగా అధికారులు తెలిపారు. పంచాయతీ సెక్రటరీ కృష్ణ అతను తన ఇంటి కొత్తగా కట్టుకున్న ఇంటి నంబర్ కేటాయించడానికి లంచం అడుగుతున్నాడని కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేము కంప్లైంట్ వెరిఫై చేశాము. చేసి యాంటిసిడెంట్ వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కంప్లైంట్ పంచాయతీ సెక్రటరీ దగ్గరికి ఎవిడెన్స్ గురించి పంపిస్తే అతను క్లియర్గా 6,000 ఇస్తేనే నేను ఇంటి నంబరు ప్రాసెస్ చేసి ఇస్తానని డిమాండ్ చేశాడు. ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకొని మేము ఈరోజు ఏసీబీ నల్గొండ రేంజ్లో ఈ కృష్ణ పంచాయతీ సెక్రటరీపై కేసు రిజిస్టర్ చేసి ట్రాప్లో భాగంగా ఈరోజు మీడియేటర్స్ స్టాఫ్ తోటి వచ్చి రైడ్ చేసే క్రమంలో 11:35 గంటలకు మన పంచాయతీ సెక్రటరీ గారు కంప్లైంట్ నుండి 6,000 రూపాయలు క్యాష్ తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. తర్వాత ఆ 6,000 కూడా క్యాష్ వారి దగ్గర నుండి రికవరీ చేశాము మీడియేటర్ సమక్షంలో. తర్వాత అతన్ని కస్టడీలోకి తీసుకొని ఆఫీసు తర్వాత ఏదైతే కంప్లైంట్ ఇచ్చాడో ఆ కంప్లైంట్కి సంబంధించిన ఫైలు రికార్డ్స్ వెరిఫై చేస్తున్నాము. ఈ పంచాయతీ సెక్రటరీ ఉన్నతాధికారి ఎంపీఓని కూడా పిలిపించి విచారిస్తున్నాము. ఈ ఆఫీస్ పైనే కాకుండా పంచాయతీ సెక్రటరీ ఇంటిపైన కూడా ఇంకొక టీం రైడ్ చేస్తోంది. అక్కడ ఏమైనా అక్రమాస్తులు ఉంటాయేమని. కాబట్టి అతన్ని కస్టడీలోకి ఈరోజు తీసుకొని రేపు ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో